హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే సండే, ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి అంటే కొబ్బరి నూనె అయితే ఉంది ఇంట్లో. మా అత్తయ్య గానగాడికి వచ్చింది అది. దాంట్లోకి అయితే అన్ని ఐటమ్స్ అయితే వేసి ఆయిల్ కాంచుతాను. సో మేము అదే రెగ్యులర్గా మా పిల్లలకి పెడుతూ ఉంటాం, మేము పెట్టుకుంటూ ఉంటాం. సో నేను ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు అన్నీ న్యాచురల్గా మన ఇంటి దగ్గరే దొరికే వాడితో చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే కలబంద ఉంది ఫ్రెండ్స్, ఇది కోసుకుందాం. చాలు ఫ్రెండ్స్, 2 కోసుకున్నాను. చాలు, ఈ 2 కట్ చేయి. ఇప్పుడైతే మందారం ఆకులు కోసుకుందాం. సో మందారం ఆకులు కూడా మనం మామూలుగా పేస్ట్ చేసేసి తలకి హెయిర్కి వేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ లాగా. కానీ నేను మాత్రం ఆయిల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ మనం మిక్సీ పట్టేసి ఆయిల్లో వేసి కాంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే అలాగే కూడా ఆయిల్లో వేసేసి కాంచుకోవచ్చు అన్నమాట. కొంతమంది గోరింటాకు కూడా వేస్తారు. సో నేను ఇప్పుడు ఇందులోకి స్పెషల్గా ఒకటి వేస్తాను. ఈ కొబ్బరి నూనెలోకి నేను స్పెషల్గా ఒకటైతే వేస్తాను. ఏం ఆకు వేస్తానని చెప్పేసి అయితే చూడండి. చాలా చాలా యూస్ఫుల్ అనమాట అది మన హెయిర్కి. రేర్, అది విలేజెస్లో మాత్రమే దొరుకుతుంది, మనకి టౌన్లో సిటీలో దొరకదు. సో అలాంటిదైతే ఇప్పుడు నేను వేసి చూపిస్తాను మీకు. మందారం పువ్వులు అయితే ఫ్రెష్వే వేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. నేనైతే అంటే ముందు రోజు దేవుడికి పెట్టుంటాం కదా, అవి అయితే వేసుకుంటాను అన్నమాట. ఇట్లా వాడిపోయిన పువ్వులు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే ఆంటీ వాళ్ళని అడిగి తీసుకున్నాను. సో ఇవైతే నేను తీసుకున్నాను అన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా వేసుకొని మనం కాంచుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పింది. కొబ్బరి నూనెలో కాంచుకోవడానికి స్పెషల్ ఒక ఐటెం వేస్తానని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇది విలేజెస్లో మాత్రమే దొరుకుతుంది. చెరువుల దగ్గర, తర్వాత కాలువల దగ్గర విలేజెస్లో దొరుకుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే కుంట గంజేరాకు అంటారు. సో ఆ పేరు తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మేమంతా కుంట గజ్జలాకు అనేవాళ్ళం చిన్నప్పుడు. సో దీని పేరు ఏమంటే కుంట గంజేరాకు. ఇది నేను ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మీకు అందుబాటులో ఎక్కడైనా చుట్టూ ప్రదేశాలు దొరికిందంటే తీసుకెళ్ళి కొబ్బరి నూనెలో వేసి కాంచి పెట్టుకోండి. హెయిర్ చాలా చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్కి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ మాట ఇది. ఇదిగోండి, ఇది నేను దొరకలేదు మనకి ఇంటి దగ్గరని ఓనర్ ఆంటీ వాళ్ళ హౌస్ పక్కన అక్కడ ఉంటే వాళ్ళు కోసి ఇచ్చారు నాకు ఇది. సో నాకు ఇక్కడ దొరకలేదని చెప్పేసి ఇంకా అదంతా కూడా వేసుకుంటాను. ఇంక ఈ పువ్వులన్నీ కూడా నీట్గా ఒలిచేసుకున్నాం, ఈ కాడలంతా. ఇలా ఆయిల్ పెట్టుకోవడం కూడా హెయిర్ బ్లాక్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే వీటితో పాటు నేను మెంతులు కూడా వేస్తాను ఫ్రెండ్స్. వీటన్నిటితో పాటు కూడా మనము మెంతుల్ని ప్యాక్ వేసుకుంటాం కదా, అట్లా మెంతులు నైటే నానబెట్టేసుకొని పెరుగులో మరుసటి రోజు మిక్సీ పట్టేసి ప్యాక్ వేసుకుంటే చాలా మంచిది. నాకు రాత్రి గుర్తు రాలేదు, లేదంటే మా పిల్లలకి ఈరోజు వేసింటాను. మతిమరపు వచ్చేసింది ఫ్రెండ్స్, ఏది గుర్తుండడం లేదు. లేకపోతే మీరు ఎప్పుడైనా అట్లా ప్యాక్ వేసుకోవాలి, హెయిర్ స్మూత్గా సిల్కీగా కావాలి అనుకుంటే కనుక పెరుగు మెంతులు నైట్ నానబెట్టేసుకొని మరుసటి రోజు మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ప్యాక్ వేసేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేసి హెడ్ బాత్ చేసేసేయండి. చాలా సిల్కీగా చాలా స్మూత్గా అయితే హెయిర్ రెడీ అయిపోతుంది. అది కూడా నేను ఒకరోజు మీకు ఎలా చేయాలి ఏంటని చెప్పి వీడియో అయితే పెడతాను. సో ఇప్పుడైతే మనం ఆయిల్ రెడీ చేసేద్దాం. ఇవన్నీ చూపించేట్ల దగ్గరకు వచ్చి
సో నా దగ్గర అయితే ఇప్పుడు ఒక 1 లీటర్ కొబ్బరి నూనె అయితే ఉంది. మామూలుగా నేను 3 లీటర్స్ అయితే తీసుకొని వచ్చి ఆ 3 లీటర్స్కి అయితే నేను కాంచేదాన్ని. బట్ నా దగ్గర ఇప్పుడు 1 లీటరే ఉంది. అండ్ మాకు బొత్తిగా ఆయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే కాంచుకుందామని చెప్పి రెడీ చేస్తున్నాను. అండ్ ఈసారి అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అయితే మా ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడాను నేను ఆయిల్ అంతా ఒక 3 లీటర్స్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ మీకు చూపిస్తాను కాంచి. ఇప్పుడైతే మనం ఈ 1 లీటర్తో చేద్దాం. సో ముందుగా అయితే ఇట్లాంటి ఒక ఏమంటారు దీన్ని, సత్తు ఏవైనా ఉంటాయి కదా, అలాంటిది అయితే తీసుకోండి, బాగా వస్తుంది దాంట్లో కాంచుకోవడానికి కూడా. సో కొంచెం వెడల్పుగా ఉండేదైతే తీసుకుంటున్నాను నేను. ఇందులోకి అయితే ఇప్పుడు మనము ఇవన్నీ కూడా వేసేయాలి. నేను ఇంకా ఆన్ చేయలా, నాకు తెలుసు కదా, నోరు మూసుకొని ఉండలేరా. సో ఇప్పుడైతే మెంతులండి, దీంట్లో ఫస్ట్ నూనె వేసుకొని ఇవన్నీ కూడా వేసేసి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడైతే మెంతులు ఒక 1 లీటర్కి ఇంత మెంతులు అయితే వేస్తున్నా నేను. అండ్ ఆ తర్వాత అయితే కుంట గంజేరాకు, సో అదైతే వేసుకుందాం. ఇది అప్పటి దగ్గర నుండి చూపించినాను. సో ఈ కుంట గంజేరాకు అనేది నేను నీట్గా ఇంగడి చేసుకున్నాను. సో ఇదైతే వేస్తున్నా. అండ్ నెక్స్ట్ మందారం ఆకులు, ఇదిగోండి మందారం ఆకులు ఒక పిడికడ అంత వేసుకుంటాను. అన్నీ కూడా నాకు న్యాచురల్గా ఇంటి దగ్గరే దొరికినవే అండి, ఏవి కూడా నేను బయట కొనుక్కొచ్చినవి ఏం లేదనమాట. సో కరివేపాకు కూడా మనకి హెయిర్ తెల్లగా అవ్వకుండా బ్లాక్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. అండ్ ఇంకా తర్వాత అయితే కలబంద అంటే అలోవెరా, ఆ తర్వాత ఫ్లవర్స్. సో ఇవన్నీ వేసుకొని అయితే మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా ఉడికిపోతుంది ఆయిల్లోకి, అప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటుందని చెప్పేసి. అయితే సో మళ్ళీ చూపిస్తాను మీకు ఇదంతా ఉడికిన తర్వాత. దగ్గరికి పోయి చూపించు. సో ఆయిల్ అయితే కొత్తలాడుతూ ఉంది ఫ్రెండ్. ఇట్లా బాగా మనం ఒక అరగంట పాటు ఉడికించుకోవాలి. ఒక అరగంట పాటు ఉడికించుకున్నామంటే ఈ ఆకుల్లో పువ్వుల్లో ఉన్న పసరంతా ఆయిల్లోకి పోతుంది. సో నేను దాదాపు ఇది మ్యారేజ్ అయిన కొత్తలో అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గర అన్నీ ఉంటాయి కదా, అక్కడైతే నేను చేసేదాన్ని అనమాట. సో దాదాపు ఒక 14-15 ఏళ్ళుగా నేను ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నా ఓన్గా నేను. సో చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఆయిల్లో. ఈ ఆయిల్ నుంచి మనకి హెయిర్కి పెట్టుకోవడం వల్ల. సో దగ్గరికి రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అన్నీ కూడా పువ్వులు, ఆకులు, మనం వేసిన కుంట గంజేరాకు ఇవన్నీ కూడా చూడండి బాగా ఉడికిపోయి ఒక అరగంట పాటు ఉడికించుకొని పెట్టుకుందాం. సో ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది, బాగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మనము ఒక 1 డే మొత్తం అలానే పెట్టేసి, ఆ బౌల్ తోటి అలానే పెట్టేసి, మరుసటి రోజు పొద్దున్నకి మనం దాన్ని వడగట్టేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని 2 డేస్ వన్స్ ఆయిల్ అనేది తలకు పెట్టుకుంటూ ఉండాలి. అండ్ 2 డేస్ 3 డేస్ వన్స్ హెడ్ బాత్ కంపల్సరీగా చేస్తూ ఉండాలి, అప్పుడే హెల్తీగా ఉంటుంది హెయిర్. అలాగే ఆయిల్ అనేది అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ ఆయిల్ని పెట్టుకుంటూ ఉండాలి. సో ఇది పెట్టుకున్న 1 or 2 డేస్ కానీ, హాఫ్ అన్ అవర్కి కానీ, 1 అవర్కి కానీ మీ ఇష్టం, అది హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇది మనం ఈ రోజు అంతా కూడా అలానే పెట్టేసి రేపు మరుసటి రోజు బాటిల్ అయితే స్టోర్ చేసుకుందాం, అది కూడా చూపిస్తాం. సో ఇంక ఇదైతే మరుసటి రోజు మార్నింగ్ అండి. మీకు అయితే చెప్పాను కదా, 1 డే మొత్తం కూడాను మనం ఆయిల్ కాంచిన తర్వాత 1 డే అలానే పెట్టేసేయాలి. సో అదంతా కూడా మనకి బాగా ఆ నూనెలోకి ఊరుతుందన్నమాట. ఆకుల్లో పసర్లో ఉన్నదంతా కూడాను, అంటే మనం కొంచెం ఆకులు పువ్వులు అవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా ఆ నూనెలో ఊరడం వల్ల మనకి హెయిర్ ఆయిల్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో అలాగా ఇంకా నూనె రెడీ చేసిన మరుసటి రోజు మార్నింగ్కి ఇప్పుడైతే నేను అంతా తీసి వడగడుతూ ఉన్నాను. సో ఇట్లా మనకి టీ వడగట్టే ఫిల్టర్స్ ఉంటాయి కదా, అలాంటిది అయితే ఒకటి పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే కొంచెంగా వడగట్టుకుంటూ బాటిల్లోకి పోసుకున్నామంటే చిందిపోకుండా ఉంటుంది.
అందుకని చెప్పేసి అయితే నేను ఇట్లా చిన్న గిన్నెలోకి అయితే వడగట్టేసుకొని బాటిల్లోకి పోసుకుంటున్నా. సో ఇంకా ఎక్స్ట్రాగా 1/2 లీటర్ నూనె కూడా వేసాను నేను. 1 లీటర్ వేసాను కదా మీకు చూపించేటప్పుడు. తర్వాత ఇంకా 1/2 లీటర్ అయితే ఉండిపోయింది అనమాట, మర్చిపోయాను నేను చూడకుండా. అది కూడా వేసేసి 1.5 లీటర్ ఆయిల్తో అయితే నేను ఇంకా రెడీ చేశాను అనమాట ఈ నూనె అన్నది. చాలా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ఇవన్నీ వేసాం కాబట్టి. సో ఇంతేనండి ఆయిల్ రెడీ చేయడం అయితేను. చాలా చాలా ఈజీగా అయితే మనకి ఇంటి దగ్గర దొరికే న్యాచురల్ వాటితోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మందారం పువ్వులు, మందారం ఆకులు, తర్వాత కరివేపాకు, మెంతులు, ఇంకా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కదా, అలోవెరా, కుంటగంజేరాకు, ఇవన్నీ కూడా మనకి ఇంటి దగ్గర విలేజెస్లో దొరికేటివి అనమాట. సో ఇవన్నీ వేసుకొని ఇలా చక్కగా నూనె అనేది మంచిగా ఒక 1/2 అవర్ పాటు మరిగించేసుకొని ఇట్లా 1 డే మొత్తం పెట్టేసి మరుసటి రోజు మార్నింగ్ అయితే తీసి ఇలాగా మొత్తం కూడా మనకి ఆకులు అంతా కూడా ఈ ఆయిల్ అనేది ఈ ఆకుల్లో ఉండిపోయి ఉంటుంది అనమాట, పువ్వుల్లో ఆకుల్లో. సో ఇట్లా మంచిగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం పిండేసుకున్నామంటే ఆయిల్ మొత్తం కూడా వచ్చేస్తుంది. కావాలనుకుంటే ఈ మిశ్రమం ఉంది కదండి, ఈ వేస్టేజ్ అంతా కూడాను మనం అలాగే పడేయకుండా ఇది మొత్తం మిక్సీ పట్టేసుకొని మనం తలకి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు, కొంచెం పెరుగు యాడ్ చేసేసుకొని. నేనైతే ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి అయితే మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం పెరుగు యాడ్ చేసేసి తలకైతే ప్యాక్ వేసుకొని 1 అవర్ తర్వాత నార్మల్ షాంపూ తోటి అయితే వాష్ చేసేసుకున్నాను. సో మీకు కనుక ఈ ఆయిల్ నచ్చింది, మీరు కూడా ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పేసి అయితే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. హెల్దీ హెయిర్ అండ్ సిల్కీ అండ్ స్మూత్గా అయితే రెడీ అవుతుంది. అండ్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ అయితే. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.